డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. రైట్, మనం చూస్తూ ఉన్నాం మరికొన్ని గంటల్లో అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అయోధ్య నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శర్మ, మనం చూస్తూ ఉన్నాం అంటే అయోధ్య అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన దేవుడుగానే మొన్నటి వరకు చూసేవాళ్ళం. అయితే ప్రధాని మోడీ ఇటు దక్షిణ భారతంలో రాముడికి సంబంధించిన అన్ని దేవాలయాలు తిరుగుతూ ఒక నియమ నిష్టలతో రేపొద్దున 10:30 గంటలకు అక్కడ చేరుకోబోతున్నారు. సౌత్ నార్త్ అందరినీ కలుపుకోలుగా ప్రధాని మోడీ అయితే అందరినీ ఏకం చేశారని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఏమంటారు? అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సంబరం అంబరాన్నంటుతోంది. అయోధ్యలోని పురవీధులన్నీ కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఈ వీధులన్నీ కూడా జనసందోహంతో నిండిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ కారిడార్ కి సంబంధించినటువంటి ఆర్చ్. ఇక్కడే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవమే ఆయే हुए सभी भक्त को శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగత్ కర్తా హై ఈ బ్యానర్ తో ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో అందరినీ ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్తారు. ఇక్కడి నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు 1/2 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంది, రామాలయం ఉంది. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి వరకు వాహనంలో రావాలి. వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇన్విటేషన్లు అందుకున్న వారు ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఆర్చ్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. కారిడార్ కి సంబంధించినటువంటి ఆర్చ్ చూస్తే రెండు వైపులా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి 2 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా అది తర్వాత ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం తర్వాత దాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు రేపు జరగబోయే ప్రాణప్రతిష్ఠకు సంబంధించి వివిఐపి ప్రధాని మోడీ కాకుండా విఐపీలు కాకుండా ఇతర ఇన్విటేషన్లు ఎవరైతే అందుకున్నారో కరసేవకులు గాని సాధు సంతువులు గాని వాళ్ళందరినీ ఇదే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తారు. ఈ ఎంట్రన్స్ ద్వారానే రామాలయం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక పురవీధులకు సంబంధించి ఎక్కడ చూసినా నామ స్మరణే కొనసాగుతుంది. ఎక్కడ ఎవరు విన్నా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ ప్రాంతానికి చేరుకున్న వాళ్ళంతా తమ మొబైల్ ద్వారా ఆ ఆర్చ్ ను అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా వీడియోలో రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఈ రోడ్లపైన వెళుతున్న వారంతా కూడా అయోధ్యకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళందరూ వచ్చిన వాళ్లే. వాళ్ళ దీనికి సంబంధించి ఎటు చూసిన పూలతో అలంకరణతో జై శ్రీరామ్ పేరుతో మొత్తం స్వాగత తోరాలు కనిపిస్తున్నాయి. పట్టణం పూర్తిగా రంగురంగుల బల్బులతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది బాలరాముని ప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి. ఆ కొద్ది గంటలకు సంబంధించి అందరూ కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది, ఆ తర్వాత తాము ఆలయానికి వెళ్లి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఈ అయోధ్యలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది.